పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉరి బిగిస్తోంది కూటమి సర్కార్. ప్రైవేట్ సంఖ్యలు వేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. స్టీల్ ప్లాంట్లోని పలు విభాగాలను ప్రైవేటీకరణ చేసే చర్యలు ముమ్మరం చేసింది యాజమాన్యం. మొత్తం 32 విభాగాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది. యాజమాన్యం నిర్ణయంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పరం చేసే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనం వద్ద నిరసన చేపట్టారు కార్మికులు. ఉక్కు కర్మాగారాన్ని కాపాడతామని చంద్రబాబు, పవన్ ఇచ్చిన హామీని వారు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు కార్మిక సంఘం నేతలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఒకవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమంటూనే ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. దీనిలో భాగంగా స్టీల్ ప్లాంట్లో ఉన్న 44 విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సిద్ధమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ కార్మికులంతా కూడా పరిపాలనా భవనం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి చేస్తున్న ద్రోహం మీద మనతో మాట్లాడేందుకు కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఉన్న పలంగా 44 విభాగాలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1650 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. మధ్యలో 11,440 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చామని అబద్ధాలు చెబుతూ నిన్న ఒక రోజులో ఈ సుమారు 20 డిపార్ట్మెంట్ల నుంచి 44 విభాగాలుగా విభజించి కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం టెండర్ పిలిచారంటే ఇది ప్రైవేటీకరణ తప్ప ఇంకోటి కాదు. ఇవాళ మేము పరిరక్షిస్తామని చెప్పేసి కార్మికులకి ఉత్తరం రాసిచ్చారనమాట. ఆ ఉత్తరం మీద నిలబడ్డం మానేసి ప్యాకేజ్ ఇచ్చాము, ప్యాకేజ్ అప్పులు తీర్చేసి కార్మికులను తొలగించి ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఈఓఐటి డిస్ఇన్వెస్ట్మెంట్ ఏంటి, లేకపోతే ఇవాళ మూసేస్తామనేది కానీ ప్రభుత్వం ఏదైతే కేబినెట్ నిర్ణయం చేసిందో 2021 మార్చి 3వ తారీఖున అది ఉపసంహరించుకుంటా నీతి ఆయోగ్ నుంచి వెనక్కి తీసుకురాకుండా ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈఓఐ పేరు మీద పెద్ద ఎత్తున బయట రాష్ట్రాల నుంచి కాంట్రాక్టులను తీసుకొచ్చేసి పనిచేయించాలని ప్రయత్నం చేసి ఇటువంటి ప్రయత్నం 1997లో కూడా చేసింది. టీపీపీని అమ్మేయాలనుకున్నారు, ఏఎస్పీని అమ్మేయాలనుకున్నారు, అలాగే ఉన్నటువంటి ఇంజనీరింగ్ షాపులను కూడా అమ్మాలనుకున్నారు. దీని మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేసి వాళ్ళ పరిశ్రమని ప్రభుత్వ రంగంలో కనీసం ఇంత పెద్ద పరిశ్రమ ఈఓఐ ఏదైతే ఇచ్చారో ఆ ఈఓఐని రద్దు చేసుకోవాల్సిందే. కార్మికులే కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్రైవేటీకరణ అవసరం ఏమొచ్చిందని చెప్పేసి, ప్రైవేట్ వ్యక్తులకు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడతామని చెప్పేసి అదే నిజమైనట్టయితే, ఈ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే తక్షణమే ఈఓఐని రద్దు చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇప్పటికి నిన్నే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రా మెటీరియల్ లేదని చెప్పేసి ఉత్పత్తి తగ్గించుకున్నారు. మేము చెప్తా ఉన్నాం, సామర్థ్యానికి తగ్గట్టుగా మీరు ఉత్పత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు రా మెటీరియల్ కేటాయించండి అని చెప్తున్నప్పుడు కూడా ఈ రోజు కూడా రా మెటీరియల్ కేటాయించే పరిస్థితి అన్నది లేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి. తన చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. 44 విభాగాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని, ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడదామని చెప్పిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్ను కాపాడాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో ఈ 44 విభాగాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని, ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ కార్మికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, స్టీల్ ప్లాంట్ నుంచి.